అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు, మనం ఊహించినటువంటి సంఘటనలు జరిగినప్పుడు, అంటే జీవితం తలక్రిందులు అయినట్టుగా కనిపిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. జీవితంలో ఏది కూడా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం కూడా కాదు, దాంట్లో మజా కూడా ఉండదు. సో అనుకోని సంఘటనలు, మనం ఊహించినటువంటి సంఘటనలు జరిగినప్పుడే అది జీవితం అవుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతూ, కొన్ని సందర్భాల్లో మానసికమైనటువంటి క్షోభకు గురవుతూ, తట్టుకోలేని వాళ్ళు ఆత్మహత్యల దాకా వెళుతూ, మరి ప్రస్తుత సమాజంలో చాలా సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి పరిస్థితిని మనం ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి ప్రతి ఒక్కరు కూడా కొంచెం అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. జీవితంలో బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. బళ్ళు వాళ్ళు అయినప్పుడు పెద్ద ఇబ్బంది ఏం కాదు, చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. కానీ ఓడలు బళ్ళు అయినప్పుడు మాత్రమే చాలా జీవితం భారంగా, కష్టసాధ్యంగా ముందుకెళ్ళడం ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి సమయాల్లో ఎవరైతే నిలబడగలుగుతారో, అటువంటి పరిస్థితిని ఎవరైతే తట్టుకోగలుగుతారో వాళ్ళు ఇంకా జీవితంలో తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనకు కావాల్సిందల్లా ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం. జీవితం చాలా దుర్భరమైందని, కష్టమైందని, ఈ జీవన పోరాటంలో ఇలాగే ఇబ్బందులు వస్తూ ఉంటాయని అదే పనిగా ఆలోచించి కూర్చుంటే అసలు జీవితం ముందుకు సాగదు. ఎవరైతే జీవితాన్ని ఒక ఆట కింద తీసుకోగలుగుతారో, ఒక గేమ్ కింద తీసుకోగలుగుతారో, ఆట అనే దాంట్లో ఖచ్చితంగా గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అటువంటి ఆ స్పోర్టివ్నెస్ అనేది చాలా అవసరం జీవితానికి. అపజయం ఎదురైనప్పుడు మరొక విజయం కోసం ప్రయత్నం చేస్తాం. ఆట ఆడేటప్పుడు ఓడిపోయాం కదా అని కూర్చొని బాధపడం, ఎక్కడ తప్పులు చేసామో, ఏం మిస్టేక్స్ వల్ల మనం ఓడిపోయామో ఒకసారి ఆలోచన చేసి తర్వాత ఆడేటువంటి గేమ్లో అవి జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ ఆటలో ఎక్కడ మనం వీక్గా ఉన్నామో, ఎక్కడ మనం పాయింట్స్ పోగొట్టుకున్నామో, ఏ ఏరియాలో మనం డెవలప్ అవ్వాలో అనేది కూడా ఆలోచన చేసి మనం గేమ్ అనేది ఆడుతూ ఉంటాం. ఈ గేముల్లో కూడా ఇండివిజువల్ గేమ్స్ ఉన్నాయి, టీమ్ గేమ్స్ ఉన్నాయి. టీమ్ గేమ్స్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, నువ్వు ఎంచుకున్నటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు. ఈ స్పోర్టివ్నెస్ అనేది చాలా అవసరం జీవితానికి. ఆటలు అందుకనే జీవితానికి చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. ఒకటి శారీరకమైనటువంటి వ్యాయామం అయితే, మరొకటి గెలుపు ఓటములను ఎలా తట్టుకోగలగాలి అనేటువంటిది స్పోర్ట్స్ మనకు నేర్పిస్తాయి. కానీ దురదృష్టం ఈరోజు ఆ స్పోర్ట్స్ లేకుండా అంతా సెల్ ఫోన్లోనే ఆడుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో జీవితం తలక్రిందులైనప్పుడు మనం ఈ ఆలోచన చేయాలి. స్పోర్టివ్నెస్ అనేది అవసరం. తర్వాత ఇక్కడ మనం జీవితం ఎక్కడ కూడా తలకిందులు అవ్వదు, మనమే దాన్ని అలా చూసేటటువంటి ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేస్తే మనం పుట్టినప్పుడు మనకి ఏమీ తెలియదు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు, అసలు ఏ విధమైనటువంటి జ్ఞానం లేదు, ఏ విధమైనటువంటి సమాజం పట్ల అవగాహన లేదు. కానీ ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం, మాట్లాడడం నేర్చుకున్నాం, కమ్యూనికేషన్ అద్భుతంగా చేయగలుగుతాం, నలుగురితో కలవడం తెలుసు, సమస్యలని అప్పుడప్పుడు ఫేస్ చేయడం తెలుసు, గెలుపులు తెలుసు, ఓటములు తెలుసు. అంటే అప్పటికన్నా ఇప్పుడు చాలా మనం ముందుకు వచ్చాం. ఇవన్నీ ఎలా వచ్చినాయి అని అంటే జీవితంలో ఎదురైనటువంటి సమస్యల నుంచి మనం నేర్చుకున్నాం, పరిస్థితులకు అనుగుణంగా మన ప్రవర్తనను మార్చుకున్నాం, నలుగురు దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించాం, పుస్తక జ్ఞానాన్ని సంపాదించి ఇవన్నీ సంపాదించాం. అంటే ఇవన్నీ కూడా కష్టపడితేనే వచ్చినాయి, ఇష్టపడితేనే వచ్చినాయి, పరిస్థితులకు అనుగుణంగా మనకు వచ్చినాయి. అలాగే సమయం అనేది మనం ఇవ్వాలి సమస్యకి. కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉండగలగటం, జాగ్రత్తగా ఆలోచించగలగటం, ఆ మౌనంలో అద్భుతాలు మనం సృష్టించగలం, ఆలోచనలు చేయగలం. ఎప్పుడైతే ఆందోళన చెందుతున్నామో, జరిగినటువంటి సంఘటనలు పదే పదే ఆలోచించుకొని బాధపడుతున్నామో, మన మైండ్ కూడా ఆలోచనలు తొయ్యనివ్వదు. అందుకని చాలా సమస్యలకి మౌనం ఒక పరిష్కార మార్గం అవుతుంది. కానీ మనం మాట్లాడి ఆ సమస్యలు మరింత జటిలం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కష్టమైనటువంటి సమయాల్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే పాజిటివ్గా ఆలోచించాలి, భవిష్యత్తు మీద ఆశావాహ దృక్పథంతో ఉండాలి. జీవితంలో ఇవన్నీ సాధారణమైనటువంటి విషయం అనేటువంటి ఆలోచన మనం చేయాలి. దేన్ని సీరియస్గా తీసేసుకోకుండా దాన్ని ఎలాగ ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి. నీకన్నా
కింద వాళ్ళు చాలామంది బ్రతుకుతున్నారు ఈ సమాజంలో. ఈరోజు గడ్డు పరిస్థితి ఎదురైందని, తలక్రిందులైందని జీవితం ఎందుకో బాధపడుతున్నావు? నీకన్నా కింద వాళ్ళు చాలామంది బ్రతుకుతున్నప్పుడు నువ్వెందుకు బ్రతకలేవు? అలాగే చరిత్రలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొని ఆ స్థాయికి వెళ్ళారనేటువంటిది చరిత్ర మనకు చెప్తున్నటువంటి నిజమే. అందుకని దాన్ని సీరియస్గానే తీసుకోవాలి. సమస్యను సీరియస్గా కాదు, పరిష్కారాన్ని ఏ రకంగా సాధించుకోవాలన్న దాని మీద సీరియస్నెస్ ఉండాలి. మన మైండ్కి పదును పెట్టాలి. పరిస్థితులకు అనుగుణంగా మారేటటువంటి తత్వాన్ని తీసుకురావాలి. మనిషి ఖచ్చితంగా మారి తీరాలి. మారితేనే మనిషి, మారకపోతే అసలు మనిషే కాదు. అందుకని పరిస్థితుల్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యాన్ని మనం తెచ్చుకోగలగాలి. జీవితాన్ని వదిలేయడం కాదు, చచ్చా నా వల్ల కాదు అని కాదు, అయ్యో ఇది మొదలుపెట్టాను ఓడిపోయాను లేకపోతే సాధించలేకపోయాను వదిలేయడం కాదు. అసలు ఎక్కడ కూడా నెవర్ గివ్ అప్ అనేటువంటి యాటిట్యూడ్తో ఉండాలి. సాధించి తీరుతాను, ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా నా లక్ష్యాన్ని నేను విడిచిపెట్టను అనేటువంటి ఆత్మవిశ్వాసం, పరిస్థితులకి ఎదురెడ్డి నిలబడగలిగినటువంటి ధైర్య సాహసాలు మనిషికి చాలా అవసరం. నువ్వు గనక ఒక్కసారి బలహీనపడిపోతే, నీ మనసులో నువ్వు బలహీనుడు అని, నువ్వు చేయలేవనే ఆలోచన వస్తే మాత్రం ఏది కూడా సాధించడం కష్టమే. బలవంతుడు అని అనుకొని బలంగా ప్రయత్నం చేసి పరిస్థితుల్ని ఎదుర్కోగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయం సాధించగలుగుతావు. కాబట్టి జీవితంలో ఏది కూడా కష్టమని భావించకుండా, జీవితం ఒక ఆటని భావించి, ఈ ఆటలో గెలుపోవటంలో సహజం అని నువ్వు భావించి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు అనుకున్నట్టు సాధించగలుగుతావు. సాధారణమైనటువంటి జీవితం ఎవరైనా గడుపుతారు, అంతా బాగుంటే. ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే నష్టాలు ఉన్నాయో వాటిని ఎదుర్కొని నిలబడడంలోనే జీవితంలో మజా ఉంటుంది. ఆ ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా వదిలేయొద్దు, ఏది కూడా ఏ ప్రయత్నాన్ని కూడా వదిలేయొద్దు. అనుకున్నది సాధించేటంత వరకు నిరంతరం ప్రయత్నం చేయడం అనేది మన లక్షణంగా పెట్టుకొని ఈ 2024 సంవత్సరంలో అందరూ ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.